డిజిటల్ యుగంలో ఉన్నాం. వాట్సాప్ కాల్స్, జూమ్ మీటింగ్స్, ఇన్స్టా డిఎంల కాలం ఇది. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా ప్రేమలేఖల కాలంలోనే ఉండిపోయినట్టున్నారు. అవును, మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ కోసం రేవంత్ రెడ్డి రాసిన ఉత్తరం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. నేను లేఖ రాశాను, కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, కనీస మర్యాద లేదు అంటూ రేవంత్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. అసలు కథేంటి? పక్క రాష్ట్ర సీఎం మన సీఎంను నిజంగానే లైట్ తీసుకుంటున్నారా, లేక ఇదంతా కేవలం పొలిటికల్ డ్రామానా అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన ముఖ్యమంత్రి వర్షన్ చూద్దాం. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ ఎత్తు పెంచాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన. ఎత్తు పెంచితే గ్రావిటీ ద్వారా నీళ్లొస్తాయి, మహారాష్ట్రలో ముంపు కూడా చాలా తక్కువగా ఉంటుందనేది రేవంత్ రెడ్డి వాదన. ఇదే విషయాన్ని చర్చించడానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కి రేవంత్ ఓ లేఖ రాశారట. కానీ అక్కడి నుంచి నో రెస్పాన్స్. ఇక అంతే, రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. ప్రధాని మోదీ ఏమో రాష్ట్రాల మధ్య జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలంటారు, కానీ ఫడ్నవీస్ మాత్రం కనీస మర్యాద ఇవ్వకుండా తెలంగాణను విస్మరిస్తున్నారు అంటూ మైక్ అందుకొని మరీ మండిపడ్డారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మన సీఎంకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనే రేంజ్లో బిల్డప్ ఇచ్చారు. కట్ చేస్తే ఇక్కడే సీన్లోకి వస్తుంది విపక్ష బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు నవ్వుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. నాడు తెలంగాణ వచ్చిన కొత్తలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే ఇదే మహారాష్ట్ర ప్రభుత్వంతో, ఇదే దేవేంద్ర ఫడ్నవీస్తో చర్చలు జరిపారు. మేడిగడ్డ, తుమ్మిడిహట్టి, చెనకకొరట, లెండి ప్రాజెక్టులపై చకచక ఒప్పందాలు చేసుకున్నారు. అప్పట్లోనే కేసీఆర్ ప్రాక్టికల్గా ఒక మాట చెప్పారు. తుమ్మిడిహట్టిని 148 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోదు, అక్కడ కడితే ముంపు ఎక్కువ అని తేల్చేశారు. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? మేమొస్తే తుమ్మిడిహట్టి ఎత్తు పెంచి కడతామని హామీలిచ్చారు. తీరా సీఎం కుర్చీ ఎక్కి 30 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు తుమ్మిడిహట్టి పనులపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు తీరిగ్గా మేల్కొని అసాధ్యమని తెలిసి కూడా మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు సెటైర్లేస్తున్నాయి. అసలు విపక్షాలు, విశ్లేషకులు అడుగుతున్న $1 మిలియన్ ప్రశ్న ఏంటో తెలుసా? ఈ రోజుల్లో అపాయింట్మెంట్ కావాలంటే ఎవరైనా ఉత్తరాలు రాస్తారా అని. సీఎం లెవెల్ వ్యక్తి పక్క రాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కోరితే సీఎంఓ అధికారులు మాట్లాడుకుంటారు, లేదా నేరుగా ఫోన్ చేసి హలో ఫడ్నవీస్ గారు కొంచెం మాట్లాడాలి అంటారు. అంతేగాని పోస్ట్ మ్యాన్ ద్వారా ఉత్తరం పంపి ఆయన నాకు రిప్లై ఇవ్వలేదు, నన్ను సీఎంగా గుర్తించట్లేదు అని ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు అంత అమాయకంగా కనిపిస్తున్నారా ఏంటి రేవంత్ గారు? అనుమతులు తెచ్చుకునే తెలివి లేక కాలయాపన చేయడానికి ఈ ఉత్తరాల డ్రామా ఆడుతున్నారనే విమర్శల్లో నిజం లేకపోలేదు. ఈ కథలో మరో ట్విస్ట్ ఉంది. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి కోరారట. దీనిపై బీజేపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, మీరేమో పక్క రాష్ట్ర సీఎంతో మాట్లాడడానికి కిషన్ రెడ్డి మధ్యవర్తిత్వం కోరడం ఏంటి? అసలు మీరు రాసిన లేఖలో ఏముందో ఆ ఉత్తరాన్ని ముందు బయట పెట్టండి అని డిమాండ్ చేస్తున్నారు. అంటే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, మధ్యలో బీఆర్ఎస్. తుమ్మిడిహట్టి కాస్త పొలిటికల్ ఫుట్బాల్ అయిపోయిందన్నమాట. నిజానికి 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అటు మహారాష్ట్రలో అన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. అప్పుడు పట్టించుకోలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చి కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్నా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు పనులను పక్కన పెట్టి అపాయింట్మెంట్ల చుట్టూ రాజకీయం తిప్పుతున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఫోన్లో కూడా రెస్పాండ్ అవ్వట్లేదంటే అది రేవంత్ రెడ్డి దౌత్య విఫలమా, లేక మహారాష్ట్ర తెలంగాణను తక్కువ చేసి చూస్తోందా? ఏది ఏమైనా ఉత్తరాలు రాసి అపాయింట్మెంట్ దొరకలేదని చేతులు దులుపుకుంటే తెలంగాణ రైతులకు నీళ్లు రావు. రేవంత్ గారు, డ్రామాలు పక్కన పెట్టి కాస్త డైరెక్ట్గా ఫోన్ చేసి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తే ప్రజలు సంతోషిస్తారు. మరి ఈ తుమ్మిడిహట్టి ఉత్తరాల పంచాయతీపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.